ఇజ్రాయెల్ మీద దాడి చేసిన హమాస్ 1200 మంది ప్రాణాలు తీసి 251 మందిని కిడ్నాప్ చేసింది. ఆ 1200 మందిని చంపినందుకు ప్రతీకారంగా 68,000 మందిని హమాస్ సానుభూతి పరుల్ని చంపింది ఇజ్రాయెల్. అట్లాగే గాజాని బూడిద చేసి వదిలిపెట్టింది. ఇప్పుడు ఒప్పందంలో భాగంగా చర్చలు ఆ పైన బీర విడిచిపెట్టడం. చివరికి ఇప్పటికి కొంతమందిని ఇజ్రాయెల్ విడిపించుకుంది. కొంతమందిని గతంలో వాళ్ళు విడిచిపెట్టారు. ఆ సందర్భంలో పోను ఇప్పుడు 45 మంది ఉన్నారు. అందులో 20 మంది మాత్రమే బతికున్నారు. 25 శవాలని అప్పగించడం. చివరికి వాళ్ళు ఎలాంటి ఆరోగ్యకరమైన కండిషన్‌లో వెళ్ళి, ఎలాంటి దారుణమైన పరిస్థితులు వచ్చారంటే ఇది. తిండి కూడా పెట్టకుండా మార్చి, నెలకోసారి, వారానికొకసారి అంత పెట్టేవాళ్ళట. ఆ స్థితిలో ఒక్కొక్కళ్ళు పీనుగుల్లాగా తయారయ్యొచ్చారు. ఇది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఓ పక్కన సంబరం చేసుకోవాలో, ఆళ్ళని చూసి బాధపడాలో అర్థం గాని పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెలీ ప్రజలదయింది.